పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి దావోస్ సదస్సులో మళ్లీ ఏపీ బ్రాండ్ మెరిసిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో సీఎం బృందం పర్యటన కొనసాగించిందని చెప్పారు. పలువురు పారిశ్రామికవేత్తలు హోటల్లో చంద్రబాబును కలిసి చర్చించారని అన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయసులో దావోస్కి వెళ్లి ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈరోజు అమరావతికి చేరుకోనున్నారు. అయితే విదేశీలో జరిగినటువంటి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పలువురు దిగ్గజ వ్యాపారవేత్తలను అయితే కనుక కలవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క పర్యటన ఏ విధంగా జరిగింది, అసలు ఏ విధమైనటువంటి పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి అన్న దానిపై అయితే కనుక మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు, మనతో మాట్లాడుతూ. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఏ విధంగా? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో జరిగినటువంటి ఎకనామిక్ ఫోరంకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధులతో వారు పాల్గొనడం జరిగింది. దాదాపు -7 డిగ్రీల టెంపరేచర్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి వారు చేసినటువంటి ఈ పర్యటన చాలా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పకుండా ఉపయోగపడే విధంగా ఈ పర్యటన జరిగింది. 97-98 సంవత్సరాల నుంచి కూడా 1997-98లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి దావోస్కి వెళ్ళడం, మరి అధికారంలో ఉన్నప్పుడు అన్నిసార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం. ఇవాళ తెలంగాణలో అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బాట. అలాగే మన రాష్ట్రంలో కూడా మరి 14-19లో చాలామంది ముందుకు వచ్చి ఎంఓఏలు చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవడానికి ముందుకు రావడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆ కంపెనీలందరూ కూడా బెదిరించడం, వాళ్ళని రాకుండా చేయటం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పురోభివృద్ధి కోసం కానీ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో మనకున్న వనరులన్నీ కూడా మరి దావోస్లో వచ్చినటువంటి అన్ని కంపెనీలకి వారు చెప్పడం, దాంట్లో మరి మైక్రోసాఫ్ట్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ అనేక సంస్థలు, అలాగే ఆర్ఎస్ఆర్ మెటల్ వాళ్ళతో కూడా అగ్రిమెంట్ చేసుకోవడం, దాదాపు 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో దాదాపు 80,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నం దగ్గర నక్కపల్లిలో వాళ్ళు ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇలా అనేక సంస్థలు మన రాష్ట్రం వైపు చూడటానికి అన్ని రంగాల్లో కూడా, అటు టూరిజం కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ, అలాగే అగ్రికల్చర్లో కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, తీర ప్రాంతం దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం, అటు ఆక్వా కానీ, అగ్రికల్చర్ కానీ, ఇలా అన్ని రంగాల్లో కూడా చాలామంది నిష్ణాతులు రావడానికి సిద్ధపడ్డారు. దాంతోపాటు లోకేష్ గారు కూడా, యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి కోసం, ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా వాళ్ళందరికీ వివరించడం, ఇవన్నీ కూడా మరి భారతదేశాన్ని ఒక యూనిట్గా చేయమని కూడా వారు చెప్పడం అనేది భారతీయత చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు రాబోతూ ఉన్నాయి, చాలా ఎంఓయూలు అయినాయి. ఇవన్నీ కూడా గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ దావోస్ పర్యటన మీద కూడా విమర్శలు చేయడం జరుగుతూ ఉంది, ఫోటోలకి ఫోజులు ఇవ్వడం, అనేక విధాలుగా కూడా ప్రభుత్వ ఖజానానికి ఖర్చు పెట్టి వెళ్ళడం జరిగిందని చెప్పేసి రీసెంట్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? ఇంక వాళ్ళకి చేతనైంది అంతకంటే ఏముంది? ఈ రాష్ట్రంలో గతంలో 14-19లో తీసుకొచ్చిన పెట్టుబడుల్ని గ్రౌండ్ చేయించడం చేత కానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు వచ్చి పరిశ్రమలు పెడతామని వచ్చిన వాళ్ళని తరిమి కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సాక్ష్యమే యూసుఫ్ అలీ, ఏదైతే లూలు సంస్థ ఉందో, వారు విశాఖపట్నంలో మేము పెట్టడానికి వస్తే మాకు ఏమీ వాళ్ళ నుంచి సపోర్ట్ లేదని చెప్పి వాళ్ళందరూ కూడా మొత్తం ఎవ్వరూ ఆంధ్ర రాష్ట్రం వైపు చూడొద్దని చెప్పి ఆ రోజున ఇన్వెస్టర్స్ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవాళ అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మనం భారతదేశంలోనే ఒక ప్రముఖంగా నిలబడ్డాం. ఒకప్పుడు 97-98లో ఇండియా అంటేనే
ఒక రకంగా చూసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని వైపు చూస్తున్నారంటే ఆ ఘనత చేసినటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. చివరిగా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కేంద్రం ప్రకటించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఇప్పటికీ ప్రైవేటీకరణ చేస్తామని గతంలో ప్రకటించి ఇప్పుడు ప్రస్తుతం లాభాల బాటలో పట్టే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి కృషి చేస్తుంది? ఖచ్చితంగా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కృషే. ఆనాడు అనేక మంది త్యాగాలతో దాదాపు 13 మంది ప్రాణత్యాగాలతో ఆ విశాఖ ఉక్కు ఉద్యమం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాంతో ఏర్పడినటువంటిది విశాఖ ఉక్కు. అటువంటి దాన్ని గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా దానికి అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మరి 98వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారిని వాజ్పేయి గారిని కలిసి ఆ రోజున దాదాపు 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున విశాఖ ఉక్కుకి ఆ రోజున ఊపిరి పోసినటువంటి ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈనాడు మరి ఏదైతే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడేపు చూడలే, వాళ్ళు ఇంకా వేరే కంపెనీస్తో ఫోస్కా కంపెనీతో కూడా అగ్రిమెంట్ చేసుకుని అమ్మేయడానికి కూడా సిద్ధపడినటువంటి సందర్భం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భం, స్వయంగా ఆ రోజున సీఎస్గా ఉన్నటువంటి వారు కూడా చెప్పినటువంటి విధానం మనం చూసాం. ఇది రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి గారిని ఒప్పించి, ఎందుకంటే ఇవాళ పబ్లిక్ సెక్టార్లో 14 సంస్థలని ఇవాళ ప్రైవేటీకరణకు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో పాలసీలో కూడా లేని దాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారిని ఒప్పించి సెంటిమెంట్ ఉంది ఇక్కడ, ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ దాదాపు 11,440 కోట్ల రూపాయలు మరి విశాఖ ఉక్కుకి తీసుకొచ్చారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులకు దక్కుతుంది. ఇవాళ ఇంత పెద్ద సంస్థ నిలబడడానికి కారణమైనటువంటి ప్రధానమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఇటు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అనేది కూడా విజయవంతంగా జరిగింది అంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు విశాఖ ఉక్కుకి సంబంధించినటువంటి కేంద్రం ప్రతిపాదించినటువంటి ఏదైతే నిధులు కేటాయించారో దానికి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కృషి కావచ్చు, అదేవిధంగా కూటమి నాయకులకు సంబంధించినటువంటి ప్రతిఫలమే ఈ యొక్క నిధులు అంటూ కూడా ఇటు మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.